శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, అష్టమి తిథి ఉదయం 7:20 వరకు, తదుపరి నవమి. మఖా నక్షత్రం రాత్రి 7:10 వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి అని చెప్పబడే పుబ్బా నక్షత్రం. ధ్రువ యోగం ఉదయం 9:41 వరకు, తదుపరి వ్యాఘాత యోగం. బాలవకరణం రాత్రి 8:13 వరకు, తదుపరి కౌలవకరణం. వర్జ్యం ఉదయం 6:03 నుండి 7:48 వరకు, తిరిగి వర్జ్యం. తెల్లవారుజామున 3:59 నుండి 5:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:52 వరకు, తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:32 నుండి 6:17 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతాోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు నవమి తిథి. ఈ నవమి తిథి నాడు పరమ గురుస్వరూపం, విష్ణు సంబంధంగా గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుని స్తోత్రపారాయణ, దత్తాత్రేయుని యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క దర్శనం చాలా విశేషం, ఫలవంతం. మాలాం కుండించ ఢమరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని ఆ దత్తుని యొక్క స్తుతి ధ్యానం ఈ విధంగా ఉన్నది. ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మకుడు, త్రిగుణాతీతుడు ఆ దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ చేయటం వల్ల ఎవరైతే దత్త 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 అనే నామాన్ని స్మరిస్తారో ఆయనే స్వయం దత్త, తనని తాను దత్తం చేసుకుంటాట ఆ నామాన్ని స్మరించినటువంటి వాళ్లకు. అటువంటి దత్తాత్రేయ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ విశేషంగా చేయటం వల్ల సమస్త కామ్యసిద్ధి కలుగుతుంది, సమస్త ఈతి బాధల నుండి కూడా నివృత్తిగా వింపబడతారు. ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్తోత్రపారాయణ విద్యార్థులు చేయటం వల్ల, ఆ పరమ గురుకృప వల్ల సమస్త విద్యలు కూడా కరతలామలకంగా లభిస్తాయి. విద్యార్థులు ఈ స్తోత్రపారాయణ చేసేటటువంటి సమయము, అంత శ్రద్ధ పిల్లలకు లేనట్టయితే తల్లిదండ్రులు పిల్లల్ని ఉద్దేశించి దత్తాత్రేయ స్తోత్రపారాయణ చేసి ఏదైనా తీపి పదార్థాన్ని పరమాత్మకు నివేదన చేసి, ఏదైనా ఫలాన్నైనా సరే నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు అందించినట్లయితే దత్తకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా వారాధిపతి అయినటువంటి బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా ఈనాడు పసుపు బంగారు రంగు వస్త్రధారణ చేయటం వల్ల చాలా ఆత్మవిశ్వాసాన్ని అందరూ కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి పనుల్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ఈనాడు రోజు కుంకుమ ధారణ చేసిన ఈనాడు చందన ధారణ విశేషంగా చేయటం వల్ల బృహస్పతి గ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల కార్యసిద్ధి, కామ్యసిద్ధి రెండూ కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయటం కూడా ఈనాడు చాలా విశేషం. అటువంటి ఆ పరమ గురువుల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు చేకూర్చబడుతున్నాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు అష్టమి ఉదయం 7:20 వరకు, తదుపరి నవమి. ఈరోజు గురువారం, నక్షత్రం మఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు బుధుడు ఉన్నారు, వృషభంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో చంద్రుడు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు,
కుంభంలో శని ఉండగా మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆనందకరంగా గడుస్తుంది. ఇంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి ఆ సొమ్ము ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి కారణంగా కుటుంబం అంతా ఆనందంతో వెళ్ళి విరుస్తుంది. విద్యార్థులకి విజయం చక్కగా లభించే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా గోచరిస్తోంది. విశ్వాసం అనేది ఏమాత్రం లేకుండా ఉండేటటువంటి కారణంగా ప్రతి పత్రాన్ని కూడా చాలా జాగ్రత్తగా స్వయంగానే పరిశీలించుకునేటువంటి కారణంగా ఎవ్వరూ తమని వంచే అవకాశం లేకుండా ప్రతి పనిని సాధించుకోగలుగుతారు. వృత్తిలో వ్యాపారంలో తప్పక ఆదాయాన్ని పొందగలుగుతారు. నష్టపోయే విధానం ఏమాత్రం లేకుండా చూసుకోగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటూ ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. అయితే వ్యవసాయ భూమికి కావాల్సినటువంటి మరమ్మతుల కోసం ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు పెడుతూ ఆనందంగానే ఉంటారు తప్ప వ్యయం ఎక్కువైందనేటువంటి దుఃఖభావంతో ఉండరు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ లాభం కలిగిందనే సంతోషంతో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావన మరింతగా కలిగి ఉంటారు. దైవానికి దాన ధర్మాల సమర్పణ చేయాలనే ఊహకే వస్తారు, చేస్తారు కూడా యథాశక్తి. ముఖ్యంగా సకాల భోజనం సకాల నిద్ర అనే నియమాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. ఇరుగు పొరుగులతో వాద వివాదాలు లేకుండా ఉండేలా చూసుకుంటారు. తమ స్థలం కానీ భూమి కానీ ఆక్రమణకి గురి కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తల్ని కూడా తీసుకుంటారు. అలాగే ముఖ్యులైనటువంటి వాళ్ళు వాటి పర్యవేక్షణ కోసం పక్కనుండేటటువంటి వారిని జాగ్రత్తగా నియమించుకుని కూడా కనిపిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. వృషభ రాశి వారి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేడు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే కుటుంబంలో అన్యోన్యత చక్కగా ఉంటుంది. సంతానానికి విద్య అభివృద్ధి సాగుతూ ఉంటుంది. సంతానం ఎందరున్నప్పటికీ కూడా అందరికీ కూడా తల్లిదండ్రుల మీద గౌరవభావం బాగా ఏర్పడేలా ప్రవర్తన ఉంటూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతా బంధం మరింతగా ఉంటుంది. ఇటువైపు అటువైపు తల్లిదండ్రులు ఎవరికి అనారోగ్యం ఏమాత్రం లేకుండా ఉండేసరికి మానసికంగా స్వస్థులుగా కనిపిస్తారు. వినోద విహారయాత్రల్ని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఏమాత్రం అది సాధ్యపడకపోవచ్చు. వృత్తి వ్యాపారం అనేటువంటి మధ్యమంగా ఉంటాయి. ఆదాయాన్ని మాత్రం బాగానే ఇస్తూ ఉంటాయి. అయితే వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. సాహసించరు కూడా. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడిని పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటారు. భాగస్వామితో విరోధం రాకుండా ఉండేలా అన్ని విధాలైన బుజ్జగింపుల్ని చేస్తారు. విరోధ భావం లేకుండా ఉండేలా చూసుకోగలుగుతారు. పళ్ళ తోటల వల్ల వచ్చేటువంటి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అయినా ఏమాత్రపు దిగులుని పొందరు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ప్రతి నిమిషాన్ని పరీక్షాకాలంగా భావిస్తూ ఉంటారు. విద్యార్థులకి విజయ లాభం కలుగుతుంది. అయితే కలిగినటువంటి లాభం ఉద్యోగాన్ని సాధించేంత స్థాయిలో ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం అనుమానం లేకుండా కలుగుతుంది. అయినప్పటికీ ఆ ఉద్యోగం పెద్దదైనటువంటి జీతంతో లేనటువంటి కారణంగా వ్యాపారం మీద దృష్టికి కొనసాగిస్తారు కర్కాటక రాశి వారు ఈ రోజున. ముఖ్యంగా పచ్చళ్ళని తయారు చేయడం, అలాగే పొడులని తయారు చేయడం,
కుటుంబ ఆహార పదార్థాలను తయారు చేసి లాభించాలి అనే ఆలోచనకి రావడం చేయొచ్చు. వృత్తి వ్యాపారాల మీద దృష్టి బాగా పెట్టాలనే దృష్టికి వస్తారు. క్రీడారంగానికి చెందినటువంటి వారికి పురస్కారం లభించేంత స్థాయి నైపుణ్యం లభిస్తూ ఉంటుంది. కవులు, రచయితలు, కళాకారులు అయినటువంటి వారికి ఉత్తమ సభల్లో పాల్గొనే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. దైవ దర్శనాన్ని అలాగే పుణ్యనది స్నానాన్ని చేయాలని బాగా అభిలషిస్తారు. బహుశా ఒకరోజు ఆ అవకాశాన్ని పొందగలిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేడు వీరికి ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే అధికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. గృహ నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఇంతకుముందే నిర్మితమైనటువంటి గృహం కానీ అయి ఉండినట్టయితే దానికి కావాల్సిన మరమ్మతులన్నింటినీ పూర్తి చేసుకుని మరింత నవన్నవంగా అంటే కొత్తగా ఉండేలా చేయగలుగుతారు. బంధుమిత్రులందరితోనూ కలిసి గృహప్రవేశానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని ముమ్మరంగా చేయాలనే ఆలోచనతో ప్రణాళికల్ని వేసుకుంటూ కనిపిస్తారు. సకాల నిద్ర భోజనాన్ని చేస్తారు. కొత్తమైనటువంటి వ్యవసాయ భూముల ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్నటువంటి కారణంగా చక్కని ఆదాయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో జరిగే విషయాలన్నింటినీ మంచి గోప్యతని పాటిస్తూ ఉంటారు. మధ్యవర్తిత్వాన్ని ఎక్కడ నిరపరు. హామీ పత్రాలని అడిగి మళ్ళీ తెచ్చేసుకుంటారు. ఏమాత్రము అవతలి వారికి అవకాశాన్ని ఇవ్వకుండా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5 నేటికి మాత్రం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. చేసినటువంటి పొరపాట్లను చక్కగా విశ్లేషించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్య భావం బాగా పెరుగుతుంది. అనవసరమైనటువంటి పెట్టుబడుల్ని పెట్టాలనే ఊహ ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. అధికారులతో చక్కని సమన్వయ భావంతో ఉంటారు. అధికారులు కూడా వ్యతిరేకతాభావం పూర్తిగా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా బదిలీలు కానీ జరిగి ఉంటే ఆ బదిలీల్ని రద్దు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. బంధువులు, ఆత్మీయులు అయినటువంటి వారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. కుటుంబంలో అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సరైనటువంటి తీరులో సాగే కారణంగా శుభవార్తకి సంబంధించిన సూచనలు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు ఉన్నటువంటి పాత భవనాలు కానీ పాత ఇళ్ళు కానీ ఉన్నట్లయితే వాటిని నవీకరించాలనే ఆలోచనకి వస్తారు. అయితే తాత్కాలికంగా ఆర్థికమైన సహకారం లేకపోయేటటువంటి కారణంగా ఆ ఊహని ఊహగా మాత్రమే ఉంచుకోగలుగుతారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం సరస్వతి. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. న్యాయస్థానంలో ఉన్న అభియోగాలన్నీ తొలగిపోయినటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉంటారు. తీర్థయాత్ర దర్శనాన్ని చేస్తారు. పుణ్యనది స్నానానికి ప్రయత్నించినా అది సాధ్యపడే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. పెద్దలైనటువంటి వారితో గోష్ఠిని చేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించే అవకాశం ఉంది. వారి సూచన సలహా మేరకు కుటుంబం అంతా నడవాలి అనేటువంటి సామూహికమైనటువంటి నిర్ణయానికి వస్తారు. కూరగాయల తోటలు పెంచినటువంటి వారికి ఆదాయం ఏమాత్రమూ రాకపోవచ్చు. ముఖ్యంగా ఆ ఉన్నటువంటి తోటలకి మరమ్మతుల కారణంగా అయ్యే ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంది. గురువారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి శారీరకమైన అలసట కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు. ఇంతకుముందు వారు ఉన్నటువంటి ఏ వాహనాలు ఉన్నాయో వాహనాలని అమ్మి కొత్త వాహనాలని కొనుక్కోవాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అంతేకాక స్థాపించదలిచినటువంటి సంస్థకి కావలసిన ప్రత్యేకమైనటువంటి భవనాన్ని కొనుగోలు విషయంలో తగినటువంటి శ్రద్ధని చూపిస్తూ కూడా ఉండొచ్చు.
నిత్యం పర్యటించవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సంస్థ అభివృద్ధి కోసం ఈ రోజుకి మాత్రం ఆ పనిని చేయలేకపోవచ్చు. విదేశాల్లో ఒకవేళ కానీ వారు ఉన్నట్టయితే స్వదేశంలో వారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని చూడడం కోసమని ప్రత్యేకంగా వ్యక్తుల్ని నియమించుకోవచ్చు. కానీ వారిని మాత్రం ఏమాత్రం విశ్వసించకుండా ఎప్పటికప్పుడు సక్రమంగా వస్తున్నది లేనిది పరిశీలించుకోవడం చాలా చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్యభగవానుడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగానే ఉంటారు, శారీరకంగా దృఢంగానే ఉంటారు. కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగం కారణంగా ఆదాయం వస్తుందనే ఆనందంతో ఉంటారు. సంతానానికి వస్త్ర ఆభరణాలని కొనే ఊహకు వస్తారు. అంతేకాక వినోద విహార పర్యటనని చేస్తూ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. దేవతా దర్శనం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తారు. వృత్తి ఉద్యోగాల ద్వారా ఆదాయం తక్కువగా ఉండే కారణంగా తాత్కాలిక నిరుత్సాహం కలిగినప్పటికీ కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోరు. అయితే మాటని కటువుగా ఉండకుండా ఉండేలా చూసుకోవడం, తల్లిదండ్రులు ఇటు అటువైపు ఉన్నటువంటి వారి ఆరోగ్య పరిరక్షణ కోసమని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉండడం అందరికీ ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్య భావం చాలా చాలా పెంపొందుతుంది ఈ రోజున ఈ రాశి వారికి. గురువారం సందర్భంగా ధను రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. నేడు వీడి కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారు మంచి విజయాన్ని సాధించేటటువంటి ఉత్తీర్ణతా శాతాన్ని పొందుతారు. పరీక్షల్లో నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. పైగా కళాకారులకి తగినటువంటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చిత్రలేఖనం, సంగీతం మొదలైనటువంటి వాటిలో ప్రవేశం ఉన్నటువంటి వారికి పెద్ద అవకాశాలు లభించకపోవచ్చు ఈ రోజుకి మాత్రం. ఏవైనా న్యాయస్థానంలో అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాటిని వాయిదా కోరుకోవడం మంచిది. వెంటనే తీర్పు కోసం ఎదురు చూడడం ఏమాత్రం సరికాకపోవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం కాళహస్తీశ్వరుడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉంటారు. మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండగలుగుతారు. ఏది ఏ తీరుగా వచ్చినా సరే తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో అశాంత వాతావరణాన్ని ఏమాత్రం రానిచ్చుకోకుండా కనిపిస్తారు. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారులు కొద్దిగా మందలించినప్పటికీ కూడా పట్టించుకోనటువంటి గట్టితనాన్ని కలిగి ఉంటారు. సంస్థని ఏదైనా స్థాపించాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. ఏ విధమైన అనారోగ్యము కూడా వృద్ధులకి అనారోగ్యవంతులకి లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షల్ని చేయిస్తూ తాము కూడా చేయించుకుంటూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. కుంభరాశి వారి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం భద్రకాళి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆరోగ్యం అంత సహకరించే విధానం గోచరించకపోవచ్చు. కంటికి సంబంధించిన అనారోగ్యం, అలాగే మోకాళ్ళకు సంబంధించిన అనారోగ్యం లేదా మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వస్త్ర ఆభరణాల విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాల్సిందే. దూర ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో తోడు తీసుకుని వెళ్ళడం చాలా చాలా మంచిది తప్ప ఒంటరిగా ప్రయాణించడం అంత ఉత్తమమైనది కాకపోవచ్చు. తల్లిదండ్రులు ఎవరెవరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగేటటువంటి కారణంగా వైద్య పరీక్షల్ని చేయిస్తారు. ఆ తల్లిదండ్రులకి చెప్పలేని ఇష్టం పిల్లల మీద కలగచ్చు. ఉన్నటువంటి ఆ భావం మరింతగా పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. మీనరాశి వారి గురువారం సందర్భంగా అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. తూర్పు దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. నేడు
తెలుపు రంగు వీరికి కలిసి వస్తుంది. నేటి వీరి అదృష్ట సంఖ్య 7. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. గురువారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఆ దక్షిణామూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళకి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ రంగాల్లో కలిసి వస్తుందో, అలాగే జీవితంలో తొందరగా అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. గురువారం పుట్టిన వాళ్ళు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తూ ఉంటారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలకు ఎక్కువ విరాళాలు ఇస్తూ ఉంటారు. ధర్మ మార్గంలోనే ఏ పనినైనా నిర్వహిస్తూ ఉంటారు. కావలసిన మేరకు ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. జీవితంలో సుఖదుఖాలు ఎన్ని వచ్చినా సరే ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. గురువారం పుట్టిన వాళ్ళు బ్యాంకింగ్ రంగంలో విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. చార్టర్డ్ అకౌంటెంట్లుగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బుక్స్ అండ్ స్టేషనరీ వ్యాపారం చేస్తే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. గురువారం పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ప్రతి గురువారము నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలా చేస్తే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే గురువారం పూట 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే వీళ్ళు ఆరాధించవలసిన దైవం పరమేశ్వరుడు. ప్రతి గురువారం ఈశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా, అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం ద్వారా విశేషంగా జీవితంలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా, ప్రతి గురువారం స్నానం చేసిన తర్వాత ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించడానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన శుక్రవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి అదృష్టం కలిసి రావడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.